వచ్చేసామండి మా ఇంటికి వైజాగ్ నుంచి. ఇది మా హౌస్. చూడండి, మరి అంత గొప్పగా ఉండదండి మా ఇల్లు అయితే. ఇల్లు చూసారా ఎంత భయంకరంగా ఉందో. వామ్మో, బూజులు. లైట్ వేస్తాను. ఎక్కడ పడితే అక్కడ బూజులు పట్టేసినాయండి. అమ్మ, మా కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను. అది కూడా చూసారా, బూజులు, దుమ్ములు ఎంత దుమ్మట్టేసింది అనుకున్నారా. హాయ్ అండి, ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాను. రాగానే ఇల్లు చూస్తే చాలా భయంకరంగా ఉంది. బూజులు దుమ్ములు పట్టేసి అవన్నీ ఒకటి క్లీన్ చేసుకొస్తాను. ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను. బట్టల బ్యాగులు అవన్నీ సర్దేశాను. అవి అయితే 2 గంటలు పట్టింది నాకు సర్దడానికి. కిచెన్లోకి వచ్చాను. ఇది ఎంతసేపు పడుతుందో తెలీదు. ఈ సరుకులు ఇవన్నీ ఎలా పడితే అలా వదిలేసి వెళ్ళిపోయాను నేనైతే. అమ్మో, కోరుట్లో వదిలేసానా. గుడ్లు కూడా వదిలేసానండి. ఇవి కూడా తీయకుండా. ఇంటి పరిస్థితి ఎలా ఉంది. పోపుల సామాను ఇవి పూజ వచ్చేసింది. ఇవి మంచిగానే ఉన్నాయి. ఇవన్నీ పాడైపోయింది. మరి బియ్యపిండి పురుగు, మొత్తం పురుగు. 2 కేజీలు పట్టించి పెట్టాను. మొత్తం పురుగట్టేసింది. చింతపండు నల్ల కుర్రబొద్దులాగా ఎలాగైంది చూడండి. వర్షాలు ఒకటి వచ్చినాయి. 2 నెలలు లేను. ఈ వర్షాలకి సరుకులు పాడైపోయినాయి. మొత్తం పురుగు పట్టేసిందండి సరుకు అయితే. బెల్లం ఇది కూడా పూజ. చాలా మట్టికి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను. కొన్ని బయట మర్చిపోయాను నేను. బయట మర్చిపోతే మొత్తం పాడాయమ్మ. ఇడ్లీ రవ్వ చూడండి. అమ్మ బాబోయ్, భయంకరంగా చూడొచ్చింది. ఇంకెన్నిసార్లు డబ్బాలు తీస్తే ఒక్కొక్కటి. ఇది కిచెన్లో మొత్తం జంతువులు ఎక్కువ ఉన్నాయి మా ఇంట్లో. కిచెన్ అంతా జంతువులాగా ఉంది. ఇప్పుడు ఈ క్లీన్ చేసుకునేటప్పటికి ఇంకా 2 రోజులు పడుతుందేమో నాకు. చూసారు కదండి మా కిచెన్లో ఎంత ఘోరంగా ఉందో. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒప్పులేదు. ఏదో కొద్దిగా సర్ది పెట్టాను. నాకైతే ఇంకో రోజు కావాలి ఇవన్నీ సర్దాలంటే. ప్రస్తుతానికి రైస్ పెట్టేసుకుని కొత్త అవకాయ ఉందిగా, అది వేసుకుని పెరిగేసి తినేస్తాం. ఇంకా కర్రీ చేసుకోవడానికి కూడా ఒప్పులేదు. అదండి, ఇలాగైంది మా జర్నీ.